గంగక్క రెండో కూతురు మా ఇంటికి ఏడుస్తూ వస్తుంది. ఏమైందమ్మా అని అడిగితే, మా అమ్మ ఫ్యాన్‌కి వేలాడుతుంది అంటూ ఏడుపు మొదలుపెట్టింది. అందరం ఒక్కసారిగా పరుగులు పెట్టాం గంగక్క ఇంటికి. అప్పటికే జరగకూడనిదైతే జరిగిపోయింది. గంగక్క వాళ్ళ ఆయన పని మీద వేరే ఊరు వెళ్ళాడు. ఆయనకి చెప్పటానికి అప్పట్లో ఫోన్స్ కూడా లేవు. పోలీసులు 2 డేస్ తర్వాతే వచ్చారు. గంగక్క హస్బెండ్ లేకుండానే కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసేశారు. అతను ఏడ్చిన ఏడుపుకి ఊరంతా కన్నీరు పెట్టుకుంది. ఊర్లో వాళ్ళంతా ఆ దుర్మార్గుడిపై కేసు పెట్టమన్నారు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి పిల్లల్ని తీసుకుని బయలుదేరాడు. కానీ పోలీస్ స్టేషన్ కి అయితే కాదు, రైల్వే స్టేషన్ కి. తుని రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎక్కారు. ముగ్గురు పిల్లల్లో ఒక పాప దాహంగా ఉంది నాన్న అంటే అన్నవరం రైల్వే స్టేషన్ ఇద్దరు పిల్లల్ని తీసుకొని ట్రైన్ దిగి వాటర్ తాగిస్తున్నారు. ఈలోపు ట్రైన్ కదిలిపోయింది. ఎంత ప్రయత్నించినా ట్రైన్ ఎక్కలేకపోయారు. ముగ్గురు పిల్లల్లో ఒక కూతురు ట్రైన్లో ఉండిపోయింది. పైగా ఒక పక్క భార్యని కోల్పోయి ఉన్నాడు. మరో పక్క కూతురు ఎటెళ్ళిపోతుందో కూడా తెలీదు. ఆ తండ్రి పడ్డ ఆవేదన అంతా ఇంతా కాదు. ఇక అప్పుడు ఆ తండ్రి తీసుకున్న నిర్ణయం